Yes, you all, welcome to my friendly maths channel. ఇవాళ మనం చూద్దాం how to find the number of squares in the given figure. ఓకే, ఇవాళ మనం డిస్కస్ చేద్దాం నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయినప్పుడు. 4 rows ఉన్నాయి, అలాగే 4 columns ఉన్నాయి. ఓకే, నంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి, నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయినప్పుడు మనం ఎలాగా చూస్తాం చూడండి. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. వెన్ రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్ అయినప్పుడు ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ అపాన్ 6. ఇదొకటి మీరు ఫార్ములా యూజ్ ఓన్లీ బయట. ఇది ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది అంటే ఈ ఫిగర్లో మీకు ఓన్లీ ఇలా ఇచ్చేసాడు అనుకోండి, ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఇచ్చి ఇందులో 1 2 3 4 అయిపోయి, అలాగే 1 2 3 4 ఈ ఫిగర్ అయినప్పుడు మీకు ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఓకే, కానీ మధ్యలో కూడా ఇచ్చాడు, దీనికి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. ఈ బయట ఫిగర్లో ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయినప్పుడు 4 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఈ ఫార్ములా కాకుండా చూడాలంటే 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square ప్లస్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అక్కడ దాకా ఇలా ప్రతి నెంబర్కి స్క్వేర్ చేసుకుని దాన్ని యాడ్ చేస్తాం. 1 square ఈజ్ ఈక్వల్ టు 1, 2 square ఈజ్ ఈక్వల్ టు 4, 3 square ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ 4 square ఈజ్ ఈక్వల్ టు 16. 16 ప్లస్ 9 25 ప్లస్ 4 29 ప్లస్ 1 30. ఇది 30 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు అంటే ఈ ఓన్లీ బయట స్క్వేర్ విత్ 4 rows అండ్ 4 columns మనకి ఎన్ని వస్తున్నాయి? 30 వస్తున్నాయి. ఇక్కడ రాస్తున్నాను 30. మనం ఈ ఫార్ములా కూడా ఒకసారి యూజ్ చేసి చూసేద్దాం. n ప్లేస్లో 4 కదా, 4 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 5 ఇంటూ 2n అంటే 8 ప్లస్ 1 అంటే 9 హోల్ అపాన్ 6. ఐ హోప్ మీకు అర్థమైంది. దీన్ని ఎలా చేశాను? n 4 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 1 హోల్ బై 6 అనమాట. 4 ప్లస్ 1 5, 2n 2 4 అంటే 8 ప్లస్ 1 9. ఓకేనా? అంటే 4 ఇంటూ 5 ఇంటూ 9 బై 6 వచ్చింది మనకి. 2 2s are 2 3s are 3 1s are 3 3s are 5 2s are 10, 5 2s are 10 అండ్ 10 3s are 30. ఓకేనా? మీకు ఇది కంఫర్టబుల్ అయితే ఇలా చేసుకోవచ్చు, లేదు 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అలా ప్లస్ 4 ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అవన్నీ స్క్వేర్స్ యాడ్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఎప్పుడది? వెన్ నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయినప్పుడు. ఓకేనా? ఇది ఒకటి. ఇప్పుడు ఇందులో మనకి ఇంకా 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇలా స్క్వేర్ ఇచ్చాడు, ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా? ఈ స్క్వేర్లో ఈ డయాగ్నల్స్ని కలిపేసాడు. ఓకే, కలిపేస్తే ఇందులో ఎన్ని నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అయ్యాయి అంటే ఇందులో ఓన్లీ 1 స్క్వేర్ ఉంది. ఈ డయాగ్నల్స్ ట్రయాంగిల్స్ ఫామ్ చేసినాయి కానీ స్క్వేర్ ఫామ్ చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ 1 స్క్వేర్ ఉంది. ఓకే, తర్వాత ఇలా ఒక స్క్వేర్ ఉంది, దానికి వర్టికల్ పార్టీషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇవి స్క్వేర్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? ఇందులో 5 ఉన్నాయి. 1 2 3 4, ఇంకా ఈ బయటది పూర్తిగా ఈ పెద్దది కలిపి ఏకంగా 5. ఓకేనా? సో ఇంకా ఇలా ఒక స్క్వేర్ ఉండి, ఓకే, దీన్ని ఈ సెంటర్ పాయింట్స్ని యాడ్ చేస్తే ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. అంటే ఈ బయటదొకటి, ఈ బయటదొకటి, ఈ లోపలదొకటి. రైట్? నా డయాగ్రామ్కి వెళ్ళకండి, మీ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. స్క్వేర్ అంటే అఫ్ కోర్స్ ఆల్ సైడ్స్ విల్ బి ఈక్వల్. ఓకేనా? సో ఇందులో మనకి ఎన్ని వస్తాయి? ఇలా ఉన్నప్పుడు 2 వస్తాయి. ఒకవేళ ఇలా పార్టీషన్ పోతే, ఇలా కూడా పార్టీషన్ ఉండి ఉంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఈ బయట మొత్తం, తర్వాత ఈ క్రాస్గా ఫామ్ అయింది స్క్వేర్స్, అప్పుడు 6 స్క్వేర్స్ వస్తాయి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉన్నప్పుడు ఇందులో టోటల్ 6 వస్తాయి స్క్వేర్స్. ఓకేనా? ఇప్పుడు ఆ ఫిగర్స్ అన్నీ మనకి ఇందులో ఉన్నాయి. చూద్దాం. ఈ బయట దాంట్లో మనకి 30 వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్ ఉంది, ఇలా పార్టీషన్ ఉంది. సో 5 ఫిగర్స్ అయిపోయి. ఓకే, ప్లస్ దీని లోపల మళ్ళీ ఇది కూడా ఉంది, ఇదొక స్క్వేర్ అయిపోయింది. 5 squares ప్లస్ 1
అంటే ఇందులో 6 అయిపోయి. ఓకేనా, ఇంకా వేరే ఏం లేదు. ఇవి 5 అయిపోయి. ఓకే, ప్లస్ ఇదొకటి 6 అయిపోయింది. ఇక్కడ 6, అలాగే ఇక్కడ కూడా 6 సేమ్ ఫిగర్ వస్తుంది. సో 6 + 6 12, ఇక్కడ 12 రాసేసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి ఇది. ఓకే, ఇవి 5 అయిపోయి, ప్లస్ ఇలా కూడా ఉంది, కానీ ఇదే స్క్వేర్ ఫామ్ చేయలేదు. సో అందుకే ఈ ఫిగర్లో మనకు ఓన్లీ 5 వస్తాయి. అండ్ సేమ్ సిమిలర్ ఫిగర్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి 5. ఈ రెండు కలిపితే 5 + 5 10 అయిపోయి. ఆ 10 కూడా ఇక్కడ రాసేసుకోండి. ఇప్పుడు ఈ సెంటర్లోకి వద్దాం. ఈ సెంటర్ ఫిగర్ చూస్తే ఓకే, ఇది కూడా 5 అయిపోయి ఈ లైన్ తోటి, కానీ ఈ లైన్తో ఏం స్క్వేర్ ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా ఈ సెంటర్ దాంట్లో కూడా టోటల్ 5 వస్తాయి మనకి. కేర్ఫుల్గా మీరు చూడండి. 1 2 3 4 అండ్ 5, బయటది 5. ఓకేనా, ఇందులో 5. అలాగే ఇది కూడా ఒకటి ఉంది, కానీ ఇందులో కూడా 5 వస్తున్నాయి. 1 2 3 4 అండ్ 5 వస్తాయి. ఎందుకంటే మిగతా ఇంకెక్కడ ఏమీ స్క్వేర్ ఫామ్ అవ్వలేదు దీంట్లో. ఈ లైన్స్ ఇవి స్క్వేర్స్ ఏం చెయ్యవు, దీన్ని ట్రయాంగిల్స్గానే డివైడ్ చేస్తాయి. దీన్ని స్క్వేర్గా డివైడ్ చేసేది ఇదిగో ఈ లైన్స్. ఓకేనా, సో 5 అంటే 5 + 5 అనదర్ 10. చూడండి, పెద్ద దాంట్లో 30, ఈ వీటిల్లో 6 + 6 12. ఓకే, దీంట్లో 5 + 5 10, దీంట్లో 5 + 5 అనదర్ 10. యాడ్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది? 10 + 10 20 + 30 50 + 12 62. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 62. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి మీరు ఎంజాయ్ చేసి ఉంటే కనుక దీన్ని ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.